బ్రైట్నెస్ సరిపోదా? క్రీస్తునందు ప్రియమైన సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు సజీవుడైన యేసు దివ్యనామములో మీకందరికీ దైవాశీస్సులు శుభాలు తెలుపుచున్నాను. దేవుని మహాకృప వలన మరొక పరిశుద్ధ దినంలో ఆయన సన్నిధానంలో చేరి ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరిచే కృపను దేవుడు మనకు దయచేసినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ సమయాన్ని మనందరికీ దీవెనకరంగా ఉండే నిమిత్తమై ప్రేమగల దేవుడు ఈ సమయాన్ని మన కొరకు ఆశీర్వదించాలని, ఆయన సన్నిధిలో గడిపిన ఈ సమయం ఆయన సన్నిధిలో లెక్కింపబడి ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందనిమిత్తున్నాయి. మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుణ్ణి వేడుకుంటూ దేవుడు మీకు ఆయురారోగ్యాలను ఇచ్చి శాంతి సమాధానాలతో మిమ్మల్ని నడిపించాలని మరొకసారి మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ కలల నుంచి ప్రార్థన చేసి ఈ దిన లైవ్ వర్షిప్ను మనం ప్రారంభించుకున్నాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడా, సమాధానకర్త, ఈ పరిశుద్ధ నామాన్ని కనపరచుచు మా రక్షకుడు మా విమోచకుడైన యేసు దివ్య నామంలో మీ పరిశుద్ధ నామాన్ని కనపరుచుచున్నాం. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధి మా మధ్య నుంచి మనం వేడుకుంటున్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ దీవించి ఆత్మీయ మేళ్లు ప్రసాదించమని వేడుకుంటున్నాం. పాటలు పాడుచున్న ప్రియబిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రికార్డింగ్ విషయంలో సహాయపడుతున్నటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రమోద్, షెర్రీ, తిమోతి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ఈ దిన వాక్య ధ్యానంలో ఎన్నో ఆత్మీయ దీవెనలు పొందుటకు, ఆత్మీయంగా బలపడి మిమ్మల్ని బలముగా వెంబడించగలుగుతూ ప్రతి పరిస్థితిని మీ యొక్క ప్రేమ గల నడిపింపుతో అధిగమింపు చేసి శక్తితో బలముతో మీ మహిమాత్మమై మీకు బలమైన సాక్షి ముందుకు సాగగల నిమిత్తమై మీ వాక్యం మీద ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, మా దేవ, మా ప్రియబిడ్డలు అనేక మంది ఆయా దేశాలలో, మా తెలుగు రాష్ట్రాలలో, ఇంకా ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై ఉంటుండగా వారందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కరోనా వైరస్ లోకాన్ని తలక్రిందులు చేస్తూ ఉండగా మీ ప్రసన్నత ప్రతి ఒక్క బిడ్డతో ఉంచమని ప్రార్థిస్తూ, ఈ కరోనా వైరస్ బారిన పడి మరణ ఛాయలు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, ఆప్తులను పోగొట్టుకుని దుఃఖాక్రాంతులు వచ్చినటువంటి వారిని దర్శించమని, మీ సమాధానం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రియ బిడ్డలు అనేక మంది ఈ కరోనా వైరస్ బారిన పడి మీ కృపతో బలపరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. జయపాలను బట్టి మీకు స్తోత్రాలు. జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను క్షేమంగా ఉంచి మీకు స్తోత్రాలు. మరణించి ఆప్తులను విడిచి వెళ్ళిన
ఐజక్ని బట్టి, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఓదార్పును నమ్మకం దయచు. దాసుల సుభాష్ గారిని, వారి కుమారులను, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సుభాష్ గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారయ్యా. ఉడుగుల బిడ్డలను మీరు దర్శించి దీవించి బలపరుస్తూ నడిపిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా మా దేవ, అనేక మంది బిడ్డలు మాకు తెలియకుండా ఈ కరోనా వైరస్ బారిన పడి మా తండ్రి మీ కృపతో బలపరచబడుతున్నాయి. స్తోత్రాలు వారి పక్షంగా సమర్పిస్తూ మీ సన్నిధిని వారి తోడుగా నుంచి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. అమెరికాలో అనేక మంది మా ప్రియబిడ్డలు ఉంటున్నారయ్యా. వారందరి కొరకు మీకు స్తోత్రాలు. వారి చుట్టూ మీ ప్రసన్నత నుంచి వారికి మీ కాపుదల వచ్చి వారిని మీ యొక్క బలమైన హస్తాల కింద భద్రపరుచుచున్నాం. ఏకీడు వారిని సమీపించకుండా ఉండటం పరిశుద్ధ ప్రాకారాన్ని వారి చుట్టూ ఉంచుచున్నాం. వారు అక్కడ ఏ సమస్యలు, శోధనలు ఎదుర్కోకుండా మీ కృపలో సమాధానంతో సహాయం చేయండి. మరి తిరిగి ఇండియాకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలలో మీ ప్రియబిడ్డలకు సహాయం చేసి వారికి ద్వారాలు తెరిచి మార్గాలు సరాలు చేయండి. వారికి విడిచి వెళ్ళిన ప్రియబిడ్డలను, కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తాం. మా దేవ, మా ప్రభువా, మరొకసారి మా దేశాన్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మంచి పరిపాలనను అందించిన నాయకులకు మీ జ్ఞానాన్ని మనం వేడుకుంటున్నాం. ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవ సంఘాలు, సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తల్లి సంఘాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని దర్శించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరించండి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీకు మహిమ కలుగునట్లు మమ్మల్ని అందరినీ మీ సాధనగా వాడుకొని వాక్యోపదేశం చేయబోతున్న నన్ను మీ బలమైన హస్తం చాపి బలపరిచి మీ సాధనగా వాడుకొని మహిమపడి యేసు దివ్య నామం పేరిట వచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనం పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 6వ పాట, భీకరుడు మాయకు పీఠ మెదుటనుడు.
నేటి పరిశుద్ధ దినం కొరకై దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. The book of Nehemiah, chapter 1, verses from 1. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్య 20వ సంవత్సరంలో కిస్లెవ్ మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో అనానియా ఒకడును యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగలను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉంది ఆకాశమందున దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి ఎత్తి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించును. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతున్నాం. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకుని, ఏదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నేను సెలవుచ్చితివి కదా. చిత్తగించును. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియకి నీ దాసుడైన నా మొర్రను నీ నామమున భయభక్తులతో గణపరచుటయందు
ఆనందించు నీ దాసుల మరణ ఆలకించి ఈ దినమందు నీ దాసుల ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించి దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ ప్రత్యేక సమయం కొరకై దీవించును కాక. సమయంలో స్తుతి ఆరాధన చేసి దేవుణ్ణి కనపరుద్దాం. దయచేసి అందరూ స్తుతి ఆరాధనలు ఏకీభవించాలని ప్రభువు నామమున పేరిట కోరుచున్నాము. దేవుడు మన జీవితంలో ఇంకొక సండే ఇచ్చినందుకు దేవుడికి స్తుతి చెల్లిస్తూ స్తుతి ఆరాధన చేయబడింది. స్తుతి మాలిక ఉన్న వాళ్ళందరూ సాంగ్ నెంబర్ 101 పాట సంఖ్య 1 నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడి దేవుని స్తుతిద్దాం. పాట పాడుతుండగా అందరం దేవుని మాతో కలిసి దేవుడు ఏకీభవిస్తూ స్తుతి చెల్లిద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, మరొకసారి మన విమోచకుడైన సజీవుడైన యేసు దివ్యనామంలో మీకందరికీ దైవాశీస్సులు తెలుపుచున్నాను. ఈ వాక్య ధ్యానంలో మీరంతా నాతో ఏకీభవించండి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినుటకు సిద్ధపడి ఈ వాక్య ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో మనతో ఏ రీతిగా మాట్లాడతాడో గ్రహించడానికి మనం సిద్ధపడి ఉండాలని ప్రభువు నామం పేరిట మిమ్మల్ని కోరుచు మీ కుటుంబాలతో కూర్చొని ఈ వీడియో చూస్తూ ఈ వాక్య ధ్యానంలో సహకరించాలని ప్రభువు పేరిట కోరుతున్నాను. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. నెహెమ్యా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు, దాదాపు 11 వచనాలు మనం చదివాం. ఈరోజు మన ధ్యానం నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంపై నేను సిద్ధపడి మీ మధ్య నిలవబడ్డాను. ఈ 3వ వచనం నుండి మనం చదివితే, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినట్లుగా నెహెమ్యాతో ఈ యూదులు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. పడిపోయిన ప్రాకారం, యెరూషలేము ప్రాకారం. ఈ మాటను ఆధారం చేసుకొని ఈరోజు నేను ధ్యానించాలని సిద్ధపడిన అంశం ఏంటంటే పడిపోయిన ప్రాకారం. పడిపోయిన ప్రాకారాలు. పడిపోయిన ప్రాకారాలు అనగానే ఆ ప్రాకారాలు ఎందుకు పడిపోయాయి? వీటిని తిరిగి కట్టుటకు వీలవుతుందా? వీటి నిర్మాతలు ఎవరు? వీటిని తిరిగి ఎలా కట్టగలరు? ఇలాంటి ప్రశ్నలు మనకి కలగటం సహజం. ఈ సమయంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో, దాదాపుగా BC 444 నుంచి 430 ఆ పైన ఆ ప్రాంతంలో మరి జరిగినటువంటి ఈ సంఘటనలను ఆధారం చేసుకుని ఈరోజు మీ మధ్య నేను ధ్యానాన్ని చేయబోతున్నాను. 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం నీతికి నిలయమైనటువంటి సమాధాన పట్టణం అని పిలువబడిన యెరూషలేము పట్టణ ప్రాకారాలు నేలమట్టం చేయబడ్డాయి. చరిత్ర మనం చదివితే ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనం చదివినప్పుడు ఈ విషయాలు మనకి తెలియచేయబడతాయి. ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేసినందున, ఆయన మాటకు లోబడనందున దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యాజకులు, జనులు, అధిపతులు విశ్వాసము నుండి తొలగిపోయి అన్యులు పూజించే హేయమైనటువంటి విగ్రహాలను పెట్టుకుని బహుగా దేవుని దృష్టిలో ద్రోహులైనట్లుగా
మనం చదవగలం. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును వారు అపవిత్రపరిచారు. ఎలాగంటే దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపు వారు తిరిగి దేవాలయాన్ని అపవిత్రపరిచారు. ఆ పరిస్థితులలో యెహోవా సేవకుడైనటువంటి ఒక ప్రవక్త ఇర్మియాను ఆయన పంపిన దూతలను కూడా వారు ఎగతాళి చేశారు. ఆయన వాక్యాన్ని తృణీకరించారు. ప్రవక్తలను ఎదురు తిరిగి చంపారు. అందుచేత యెహోవా కోపము ప్రజల మీదకి వచ్చినట్లుగా మనం గమనించాలి. తత్ఫలితంగా కల్దీల రాజు అయినటువంటి చక్రవర్తి వారి పైకి దండెత్తి వచ్చి యెరూషలేముపై యుద్ధం చేసి దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడటం, యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది యవనులను చంపడం జరిగింది. అనేక మంది స్త్రీలను, తల వెంట్రుకలు నరిసినటువంటి వృద్ధులను సహితము ఆనాడు వారు కనికరించలేదు. చాలా ఘోరమైనటువంటి వధ జరిగింది. ఆ తర్వాత యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి ద్రవ్యము, దేవుని మందిర ఉపకరణాలు ఆ బబులోనుకు తీసుకుపోబడ్డాయి. దేవుని మందిరాన్ని తగులబెట్టారు. చావకుండా మిగిలిన వారిని బబులోనుకు బానిసలుగా తీసుకువెళ్ళారు. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు యెరూషలేము ఘోరమైనటువంటి దుస్థితి పాలైనట్లుగా మనం గమనించగలం. దేవాలయం కాలిపోయి మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఆరాధనలు నిలిచిపోయాయి. జీవము గల దేవుని స్తుతించాల్సినటువంటి జనం, ప్రజలు అన్య దేవతలకు బానిసలుగా అయిపోయి వారిని ఆరాధించి చేసిన తప్పిదానికి ఫలితంగా వీరు తిరిగి అన్య దేశాలకు బానిసలుగా కొనుక్కోబడినట్లుగా మనం చూస్తాం. ఎంతో గొప్ప మందిరంలో ఇప్పుడు స్తుతి లేదు, కృతజ్ఞత ప్రార్థనలు లేవు, దహన బలులు లేవు, సమాధాన బలులు లేవు. దేవుని మందిరం అలాంటి దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయింది. మహిమగల దేవుని పట్టణ ప్రాకారాలు, దాని పరిస్థితి చూసిన ప్రతి హెబ్రీయుడు ఎంతో దుఃఖించాడు, వేదనకు గురయ్యాడు. అయితే పశ్చాత్తాపం మాత్రం వీరిలో కలుగలేదు. ఎందుచేత ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్య స్థితి ఈ పట్టణానికి, ఈ మందిరానికి కలిగింది? ఎందుచేత మన పైకి దేవుని ఉగ్రత వచ్చింది అని ఎవరు ఆలోచించలేదు. పశ్చాత్తాపడి తిరిగి దేవుని సన్నిధికి రాలేదు, దేవుని వేడుకోలేదు. ప్రియులారా, దేవుని మరిచిన వారి జీవితాలు ఎంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాయో ఈ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మీరు 29వ అధ్యాయం ఒకసారి చదవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ
ఈ పరిస్థితులలో దేవాలయం శిథిలమై కాల్చివేయబడి పరిశుద్ధ ఉపకరణాలన్నీ బబులోనుకు తీసుకుపోబడి యెరూషలేము ప్రాకారాలన్నీ కాల్చబడి పడద్రోయబడి యెరూషలేము హేళనకు సూచనగా ఉన్నటువంటి సమయంలో నెహెమ్యా భక్తుణ్ణి దేవుడు లేవనెత్తాడు. నెహెమ్యాను ఈ పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసం ఎప్పుడూ బలంగా ఉంటుంది. విడుదల లేకపోతే సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనబడకపోయినా నిజమైన విశ్వాసం ఎప్పుడు సన్నగిలదు. నిజమైన విశ్వాసం కార్యసిద్ధిని పొందే వరకు అది ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. నెహెమ్యా అలాంటి వ్యక్తి. మన విన్నపాలను వింటూ మనం కోరిందల్లా ఎప్పటికప్పుడు ఇస్తూ మనల్ని పోషిస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించడం చాలా సులభం. అంతే కదా? దేవుడు మనకు సమస్తాన్ని సమకూరుస్తుంటే ఏ శోధన, ఏ తొందర, ఏ ఆటంకం లేకుండా ఉంటే మనం ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం. అయితే కష్టకాలంలో ఆయన్ను ప్రేమించటమే మన సాక్ష్యానికి పరీక్ష అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులలో మనం గమనించినట్లయితే నెహెమ్యా షూషాను కోటలో ఉన్నప్పుడు హనాని అనబడే మరికొందరు యూదులు అక్కడికి వచ్చారు. వారు యెరూషలేము యొక్క దుస్థితిని నెహెమ్యాతో పంచుకున్నారు. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయని, యెరూషలేము అగ్నితో కాల్చబడిందని నెహెమ్యాకు ఈ హనాని కొంతమంది యూదులు సహోదరులు నెహెమ్యాకు తెలియచేసినప్పుడు నెహెమ్యా మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇలాగా నెహెమ్యా చేసినటువంటి ఈ మంచి కార్యం మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి. యెరూషలేము దుస్థితిని బట్టి నెహెమ్యా ఉపవాసముతో దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. ఏమని? దేవుని పట్టణాన్ని తిరిగి కట్టుటకు, దానిని తిరిగి పూర్వపు వైభవాన్ని దానికి ఇవ్వటానికి నన్ను నీ చిత్తమైతే సాధనంగా వాడుకో దేవా, ఆ పని కొరకు నన్ను పంపు అని చెప్పి ఈ పడిపోయిన ప్రాకారాలను తిరిగి నిర్మించాలన్నటువంటి ఆశను, ఆకాంక్షను దేవుడు ఇర్మియాలో ఉంచి ఆ పని కొరకు కార్యసిద్ధిని పొందుటకు ఆయన విశ్వాసాన్ని బలపరిచి
ఆయన ఆ కార్యము కొరకు ఉపక్రమించటానికి ముందు పరిస్థితులన్నిటిని చక్కబరచగలిగినటువంటి దేవుని సన్నిధిలో నెహెమ్యా సిద్ధపడుతూ ఉండటం, ఎలాగంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం మనం చూస్తున్నాం. అయ్యా, నన్ను ఈ కార్యం కొరకై సిద్ధపరచు, నన్ను యెరూషలేముకు పంపు, పడద్రోయబడినటువంటి ఆ ప్రాకారాలను కట్టడానికి, నేను ఇక్కడి నుండి వెళ్ళటానికి ఏ ఆటంకం లేకుండా, నాకు నేను పనిచేస్తున్నటువంటి నా రాజు దగ్గర నుంచి అనుమతి దొరుకుటకు, ఈ కార్యాన్ని శుభప్రదంగా నేను చేయుటకు నాకు శక్తినివ్వు అని ఆయన దేవుని సన్నిధిలో మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేశారు. ప్రియులారా, విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక సుగుణం ఇది. మనకెదురైనటువంటి ఆటంకాలు మనం అధిగమించడానికి మనం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ ఆటంకాన్ని అధిగమింప చేయటానికి మార్గాలు సరళం చేయమని దేవుణ్ణి వేడుకోవటం మనందరికీ కూడా అవసరం. ఆ ఆధ్యాత్మిక సుగుణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసం విజయవంతమవుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో వెంటనే నెహెమ్యాను పంపడానికి రాజు సంతోషంగా అంగీకరించాడు. అంతేకాకుండా ఆ మందిరాన్ని, యెరూషలేము గోడలను, పడిపోయిన ప్రాకారాలను పునర్నిర్మాణం చేయడానికి అవసరమైన వనరులు కూడా నెహెమ్యాకు ఇచ్చారు. చూసారా, గుర్రపు రౌతులను, సేనాధిపతులను అతడితో కూడా పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా పొందిన ప్రేరణ చాలా పవిత్రమైనది. పవిత్ర కార్యము కొరకు అతడు వాంఛ కలిగి ఉన్నాడు. ఆ కార్యాన్ని జరిగించగలిగినటువంటి శక్తివంతులైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము కార్యసిద్ధి పొందుటకు దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేశాడు. అతడు ఉపవాసం నుండి కన్నీటితో చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు, ప్రతిఫలం లభించింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనలో ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటంటే ప్రజల పాపాలను తాను కన్నీటితో ఒప్పుకున్నాడు. ప్రజలలో పశ్చాత్తాపం రాలేదు, కానీ వారి పాపాల కొరకై ఈ కన్నీటి ప్రార్థనలో నెహెమ్యా విజ్ఞాపన చేశాడు. ఎందుకంటే అతడు తీసుకున్నటువంటి తీర్మానం చాలా గొప్పది, పవిత్రమైనది. అది పడిపోయిన ప్రాకారాలను కట్టాలనే తీర్మానం. అది సిద్ధించటానికి ఈ ప్రార్థనలో ప్రజలు కూడా కలిసి తనతో పాలిభాగస్తులు కావటానికి వారి పాపాలను బట్టి ప్రార్థించారు, క్షమించమని ప్రాధేయపడ్డారు. ఇలా ఇశ్రాయేలీయుల జీవితంలో కొత్త చరిత్రను ఈ ప్రత్యేక అనుభవం సృష్టించిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవాలయ ఆరాధనను పునఃప్రతిష్ఠించారు. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈ అనుభవం దారితీసింది. ప్రజలు తిరిగి తమ తప్పిదాలను ఒప్పుకొని దేవునితో నిత్య నిబంధన చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించింది. ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా తీర్చిదిద్దబడటానికి నెహెమ్యా చేసినటువంటి
ఈ గొప్ప కార్యం, ఈ అనుభవం దోహదపడిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ పడిపోయిన ప్రాకార అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ నిర్మాణంలో నెహెమ్యా పాత్ర ఎంతో ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నిర్మాణ కార్యక్రమంలో పలు రకాల నిపుణులు మనకు కనబడతారు. ఒక సంఘమైన, ఒక నిర్మాణమైన దానిని కట్టుటకు, నిర్మించుటకు మనకి కొంతమంది నిపుణులు అవసరం. ఆ నిపుణులలో ప్రాముఖ్యంగా మనకు కనబడేవారు నిర్మాణకులు, మొదటివారు బిల్డర్స్, 2 విధ్వంసకులు బ్రేకర్స్, 3 దళారీ బ్రోకర్స్, 4 విశ్వాసం బిలీవర్స్. ఈ 4 కేటగిరీస్ మనకి ఈ పడిపోయిన ప్రాకారాలను నెహెమ్యా నిర్మిస్తూ ఉన్నప్పుడు మనకు కనబడతారు. నిర్మాణకులు బిల్డర్స్, విధ్వంసకులు బ్రేకర్స్, దళారీలు బ్రోకర్స్, బిలీవర్స్ విశ్వాసం. వీరిని గురించి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. నిర్మాణకులు బిల్డర్స్, వీరు నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి వారు. వారు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. వారు ఒక ఉద్దేశంతో ఒక పనిని వీరు ప్రారంభిస్తారు. ఒక సంఘ నిర్మాణములో దానిని కట్టుటకు దేవుని సేవకు అంకితమై, దేవుని చేత పిలువబడి, ప్రతిష్ఠించబడి, ప్రజల యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకు పనిచేసేవారు. ఈ పడిపోయిన ప్రాకారాలను పునరుద్ధరించడానికి ఒక ప్రణాళిక నెలకొల్పి దానిని అమలుపరిచేవారు. నెహెమ్యా ఈ కోవకు చెందినటువంటి చాలా గొప్ప నిర్మాణకుడు. యెరూషలేము ప్రాకారాలను కట్టించి బాగు చేశాడు. మంచి ప్రార్థనాపరుడు. ఇతరుల పర్యవేక్షణ కాకుండా తానే వెళ్ళి పరిస్థితి తెలుసుకొని పనిచేయుటకు ఉపక్రమించాడు. దేవుని పని పట్ల గొప్ప భారం కలిగినటువంటి వాడు, బాధ్యత కలిగినటువంటి వాడు, ఆటంకాలను ఎదిరించే పట్టుదల కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు, ఆ ఆటంకాలను అధిగమించడానికి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు. సంఘ చరిత్రలో ఇలాంటి వారి పేర్లు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. సంఘ చరిత్రలో మనకెందరో నిర్మాణకులు కనబడతారు. సంఘాలను నిర్మించి వాటిని దేదీప్యమానంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప బిల్డర్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు. గొప్ప అనుభవం, శ్రమ, శోధన కలిగినప్పుడు తాను పిలిచిన పిలుపుకు విధేయుడై కడవరకు నమ్మకమైన పోరాటం చేసినటువంటి యోధుడు ఈ నిర్మాణకుడు అపోస్తలుడైన పౌలు. ఆయన కట్టిన
సంఘాలు, ఆయన రాసిన లేఖలు ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాయి, మనల్ని హెచ్చరిస్తున్నాయి. వాటి ద్వారా మనం ఎంతో ప్రేరేపించబడుతున్నాం. వాటి సారాంశం మన ఆధ్యాత్మిక జీవితాలను ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ విధ్వంసకులు, బ్రేకర్స్. వీరికి దేవుని భయం ఉండదు, భయం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవులు. దేవుని మీద ఆధారపడినట్లే ఉంటారు, దేవుడే మాకు ఆధారం అంటారు. కానీ వారు చేసే పనులు దేవునికి దూరంగా ఉంటాయి. ఆరంభించిన పనిని, కట్టబడిన నిర్మాణాన్ని, తీర్చిదిద్దబడినటువంటి సంఘాలను వీరు చెడగొడుతూ ఉంటారు. ఇలాంటి వారిని విధ్వంసకులు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఒక మంచి కార్యాన్ని భగ్నం చేయటానికి వీరు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. నెహెమ్యా గ్రంథంలో ఈ కోవకు చెందిన వారు మనకు కనబడతారు. వారి సన్బలత్, టోబియా, గెషెమ్ అనేటువంటి ముగ్గురు. వీరు నెహెమ్యా ఈ పడిపోయిన ప్రాకారాలను కట్టుతూ ఉండగా వాటిని కట్టకుండా ఆటంకపరిచి ఎన్నో అనర్థాలను వారి ముందు సృష్టించారు. వారి మాటల చేత నిరుత్సాహపరిచారు. వారు చేసే పనిని హేళన చేశారు. వారు అంత కష్టపడి ఆ ప్రాకారాలను నిర్మిస్తుంటే అవరోధాలను సృష్టించారు. కోపం రేపే మాటలు మాట్లాడి హేళన చేసి, ఎగతాళి చేసి, వారి పనిని చులకనగా చూసి అనేక సార్లు వారిని నిరుత్సాహపరిచి వారి పని ముందుకు సాగకుండా వారిని అడ్డుకున్నటువంటి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయం మనం చూస్తే ఈ విషయాలు మనకి కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు ఈరోజు ప్రతి సమాజంలో, ప్రతి సంఘంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, 3వ అంశం దళారీ, బ్రోకర్స్. వీరికి స్వప్రయోజకులు అనేటువంటి మరొక పేరు ఉంది. వీరు ఇరుపక్షాల వారిని సంతోషపెట్టినట్లుంటారు, కానీ స్వలాభము చేత జీవనోపాధిని సంపాదించుకుంటారు. వీరిలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వీరిని గురించి ఒక సామెత కూడా ఉంది. వీరు అబద్ధమాడరు, నిజం చెప్పనే చెప్పరు. అబద్ధమాడరు, నిజం చెప్పనే చెప్పరు. ఇరు వర్గాలకు మంచి చేసినట్లే కనబడతారు, కానీ అది వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు. దేవుని గ్రంథంలో పిలాతు మనకు కనబడతాడు. ఆ కోవకు చెందినటువంటి వాడు. ప్రజలను, ప్రభువును, యాజకులను మభ్యపెట్టి ఒక్కొక్కరిపై ప్రేమ వలకబోసినట్లుగా కనబడతాడు. ఎవరు? పిలాతు. చివరికి తన స్థానానికి భంగం కలగకుండా చూసుకున్నాడు. చూడండి, యూదులకు పిలాతుకు జరిగినటువంటి సంభాషణ మనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమంటాడు? మీ రాజును సిలువ వేయుదురా అంటాడు. ఎవరిని? యేసు ప్రభువుని గురించి. ఎవరితోటి? యూదులతో. మీ రాజును సిలువ వేయుదురా అంటాడు అని యేసయ్య పక్షాన మాట్లాడినట్లుగా కనబడతాడు.
చివరకు ఆయనను సిలువ వేయుటకు ప్రజల పక్షాన, యాజకుల పక్షాన తీర్పు చెప్పారు. అంతే కదండి. ముందేమో మీ రాజును సిలువ వేయుదురా అని చెప్పి యేసయ్య పక్షాన మాట్లాడి, చివరకు ఆయనను సిలువ వేయటానికి యాజకుల పక్షాన తీర్పు చెప్పారు. 19వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తాం. శాస్త్రులను పరిశీలన గురించి ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, వీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, వీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనియరు. మత్తయి సువార్త 23. ఇలాంటి వారంతా సిలువకు శత్రువులు. ప్రియులారా, వీరు దళారీలు. 4వ విషయం, బిలీవర్స్. ఈ మాట చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు వీరు నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందినవారు. నిజమైన విశ్వాసాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇస్కరియోతు యూదా లాంటి వారిని కాదు, వారిని గురించి కాదు. దేవుని యందు నిజమైన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ప్రార్థనా పరులు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి అందుకు తగిన జీవితం జీవించే వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. విశ్వాసులమని చెప్పుకునే అనేక మంది నామకార్థపు క్రైస్తవులు కూడా ఈరోజు మనం కోకొలలుగా చూడగలుగుతూ ఉన్నాం. వారిని గురించి నేను మాట్లాడట్లేదు. వారికి తీర్పు ఉన్నది. వారందరూ దేవుని సముఖంలో నిలబడాలి. నీవైనా నేనైనా మనమందరం. ఈ విశ్వాసులనే క్రైస్తవులు నిజమైనటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. వీరు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను వారు మాదిరిగా కనబడతారు. వారి మాదిరి క్రీస్తుని పోలి ఉంటుంది. నిజ విశ్వాసం, నిజమైన విశ్వాసులుగా తమ కార్యాల ద్వారా, తమ చర్యల ద్వారా వారు రుజువు చేసుకుంటూ ఉంటారు. వారెప్పుడు సువార్త సేవలో సహకారులుగా ఉంటారు. వారెప్పుడు నిర్మాణంలో అసలైనటువంటి చేదోడు వాదోడుగా ఉండే ఈ ప్రభు సేవలో వారు ఒక బలమైన పాత్రలుగా వాడబడటానికి ఇష్టపడినటువంటి వారు. సువార్త సేవలో సంపూర్ణ సహకారాన్ని అందించేవారుగా వారు ఉంటారు. వారికి క్రీస్తు కలిగి ఉండే మనసు వారు కలిగి ఉంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారి విశ్వాసం. ఆ రోజు నెహెమ్యాకు అలాంటి కొంతమంది విశ్వాసులు దోహదపడ్డారు. సహాయకారులుగా ఉన్న ఆ పడిపోయిన ప్రాకారాలను నిర్మించడం. వారు కడవరకు నెహెమ్యాతో నిలబడ్డారు. ఎదురైనటువంటి కష్టాలను నెహెమ్యాతో కలిసి ఎదుర్కొన్నారు. చివరికి యెరూషలేము ప్రాకారాలను నిర్మించారు. యెరూషలేము మందిరాన్ని నిర్మించారు. తిరిగి యథావిధిగా వారు దేవాలయ ఆరాధనలు పునః ప్రతిష్ఠించటంలో పాలిభాగస్తులయ్యారు. ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన భూమిలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవటానికి వీరు కూడా కారకులయ్యారు. దేవునితో నిత్య నిబంధన చేసుకుని
దేవుని సంకల్పాన్ని నెరవేర్చినటువంటి యోధులయ్యారు. ఇశ్రాయేలీయులందరూ దేవుని ప్రజలుగా తీర్చిదిద్దబడటానికి బాటలు వేసిన వారిలో ఈ విశ్వాసులు కూడా ఉన్నారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పడిపోయిన ప్రాకారాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగున్నామో మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. నిర్మాణకులుగా మనం దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి పాత్రను పోషించామో లేదో పరీక్షించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. నిర్మాణకులుగా మనం స్వప్రయోజనాలను ఆశించకుండా దేవుని కొరకు పనిచేసామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. నిర్మాణకులుగా నీ పనిలో దేవునికి మహిమ కలిగించే రీతిగా నడుచుకున్నామో లేదో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై, లేక విధ్వంసకులుగా ఉన్నామేమో ఒకవేళ ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే మన జీవితాలలో కొన్ని స్వప్రయోజనాల కొరకే స్వార్థంతో ఒకవేళ విధ్వంసకులుగా మనం దేవుని దృష్టిలో ఉన్నామేమో మనకు తెలియదు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దళారీలుగా, బ్రోకర్స్గా ఒకవేళ మనం పనిచేసేనాము, లేక అసలు సిసలైనటువంటి విశ్వాసులుగా దేవుని కార్యాల కొరకై బలమైన సాధనాలుగా నెహెమ్యాతో కలిసి ఈ ప్రాకారాలను నిర్మించటంలో వారికి దోహదపడ్డామేమో ఆలోచించుకుని మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలన చేసుకుని మనం దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా లెక్కించబడటానికి, నిజమైన నిర్మాణకులుగా ఉండటానికి, దేవుని నామ ఘనత కొరకు మనం బ్రతకటానికి మనం సిద్ధపడగలిగితే పరిశుద్ధాత్మ దేవుని మనల్ని బట్టి ఆనందిస్తారు. అలాంటి దీవెనకరమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉండటం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించుగాక. ఆమె తలల వంచి ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, మీకు స్తోత్రం. సమయంలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించుమని ప్రార్థిస్తున్నాం. మేమేమై ఉన్నాము మీ కృప వలన స్వామి. మా దేవ పడద్రోయబడిన ప్రాకారాలను నెహెమ్యా తిరిగి కట్టాడని, ఆ పనిలో నిబద్ధత కలిగినటువంటి ఒక గొప్ప దైవజనునిగా ఆయన తన పనిని కొనసాగించారు. అయితే ఆటంకాలు కలిగించి అనేకులు ఆయన చుట్టుముట్టారు. వాటన్నిటిలో ఆయన కలిగి ఉన్న విశ్వాసం, ఆయన ప్రార్థనా జీవితం, ఆయనకు తోడ్పడినటువంటి నిజమైన విశ్వాసం ఆ ప్రాకారాలను కట్టుటలో నెహెమ్యాకు బాసటగా నిలిచారు. అన్నిటికంటే మీ శక్తిని ఆశ్రయించి ముందుకు సాగారు, విజయుడయ్యాడు. ఇదిగో మా దేవా, మరొకసారి మేము మా ఆధ్యాత్మిక జీవితాలలో ఏ కోవకు చెందిన వారముగా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమే దీవించమని కూడిన ప్రియ బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు దివ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కానుకలు తీసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి 577వ పాట పాడుతున్నామండి. 572. స్తుతియు మహిమయు నీకే. స్తుతియు మహిమయు నీకే, శక్తికి దివికి నీకి, వితతికి కాకవై ఎలాయు మా దేవా. ప్రతి వస్తువు నాకు
జీవంబు వస్తువులు శ్రేయస్సు నారాస భావంబు శాంతియు భాగ్యంబులు మీ వలనే లాభ్యమై వెలయుచున్నది మీ నామమే మాకు నిత్యానందము స్తుతియు మహిమయు నీకే స్తుతికి వితతికి తాతమై వెలయు మా దేవా. సమర్పబడిన కానుకలతో ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి మీ స్తోత్రాలు. ఈ ప్రియబిడ్డలు అర్పించిన ఈ అర్పణలను మీరు అంగీకరించి మీ సేవ కొరకై వీటిని ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ప్రియబిడ్డల జీవితాలను నిత్యం సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ యేసు దివ్యనామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మనం నిలువబడి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో ఈ ఆరాధన నేర్చుకోవాలి. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోక పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చినగా, మీ చిత్తం పరలోకముందేలాగా భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మిమ్మల్ని నిషేధంలోకి తేక కృష్ణులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తిని, మహిమ నిరంతరం మీరైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మీకందరికీ ఆయన సన్నిధిలో నెహెమ్యా లాంటి కార్యదీక్ష కలిగి యథార్థ హృదయంతో ఆయన కార్యాలకు వాడబెట్టుకు సమర్పణతో పనిచేసే ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. దయచేసి